హాయ్ ఆల్. ఇన్స్పెక్టర్ జెండే స్టారింగ్ మనోజ్ బాజ్పేయి అండ్ జిమ్ సర్బ్. ఇది వచ్చేసి రియల్ లైఫ్ పర్సన్ తీసుకొని రియల్ లైఫ్ స్టోరీని రాసి చేశారు. కాకపోతే పేర్లు మార్చారు. కంప్లీట్లీ రియల్ స్టోరీ అని చెప్పలేము. రియల్ లైఫ్ లో ఇన్స్పెక్టర్ జెండే అనే పోలీస్ ఆఫీసర్, ముంబై ఇన్స్పెక్టర్ చార్ల్స్ సోబ్రాజ్ అనే ఆయన్ని పట్టుకున్నారు. అప్పుడు జరిగిన స్టోరీ అన్నమాట. ఇందులో చార్ల్స్ సోబ్రాజ్ పేరు లేదు, కార్ల్ బోజ్రాజ్. సో అదే డిఫరెన్స్. సో సినిమా ఫన్, రొమాంటిక్ అండ్ హిలారియస్. మనోజ్ బాజ్పేయి ఈజ్ అ మాస్టర్ క్లాస్ అట్ టైమింగ్ ఫర్ హ్యూమర్ అండ్ ఇన్ రొమాన్స్ ఆల్సో. ఫ్యామిలీ మ్యాన్ చూసిన వాళ్ళకి ఇన్స్పెక్టర్ జెండే ఖచ్చితంగా నచ్చుతుంది. సూపర్బ్ టైమింగ్, సూపర్బ్ ఎక్స్ప్రెషన్స్, అంటే చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించాయి వెన్ వి సీ మనోజ్ బాజ్పేయి గారు ఇన్ ద మూవీ. అండ్ జిమ్ సర్బ్ క్రిమినల్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ అయిన క్యారెక్టర్. సో సటిల్ గా ఉండాలి, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ ఎమోషన్స్ లేవు. చాలా సూపర్బ్ గా చేశారు. ఇద్దరు వెరీ గుడ్ యాక్టర్స్, వాళ్ళకున్న పేరుని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు సినిమా స్టోరీ ఏంటంటే ఒక పారిపోయిన ఖైదీని పట్టుకోవడం. యాక్చువల్లీ ఇలాంటివి చాలా తక్కువ చూస్తాం మనం. ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్ లా అనిపించింది. అండ్ ఇట్స్ వాస్ థ్రిల్లింగ్ అండ్ ఫన్, హిలేరియస్ గా ఉంది. కొంచెం డార్క్ కామెడీ అంటారు కదా, అండ్ ఫిజికల్ కామెడీ ఆల్సో. క్లైమాక్స్ వచ్చేటప్పటికి కంప్లీట్ ఒక ఫిజికల్ కామెడీ నడిచింది. భలే ఉందనిపించింది. అంటే ఫిజికల్ కామెడీ అనగానే మనకి ఎంతసేపు స్లాప్స్ కొట్టుకోవడం, మీద పడిపోవడం ఇలాంటివి చూసాము, విచ్ వాజ్ బోరింగ్. ఇప్పుడు అవి వేరే వాళ్ళని కొడితే నవ్వు రావట్లేదు, ఎందుకు వాళ్ళు అలా బాధపడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు చేసిన ఫిజికల్ కామెడీ ఉంటుంది, ఎండ్ లో చాలా ఫన్నీగా ఉంటది. అండ్ రొమాంటిక్ సైడ్ వచ్చేసి మనోజ్ బాజ్పేయి అండ్ హిజ్ వైఫ్, వాళ్ళిద్దరిది చాలా అంటే సటిల్ గా ఒక స్వీట్ రొమాన్స్ ఉంటది. ఇప్పుడు మనకు వచ్చే ఫిల్మ్ మేకర్స్ రొమాన్స్ క్రాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇవి చూసి వాళ్ళు తెలుసుకోవాలి, అసలు రొమాన్స్ అంటే ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ పెట్టడం కాదు, కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న పెడితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది రొమాంటిక్ స్టోరీలో. దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అనిపించింది మై టేక్. మీకు టైం ఉంటే నెట్ఫ్లిక్స్ పెట్టేసి ఈ సినిమా 2 గంటలు చూసేయండి. సూపర్ కామెడీ, మంచిగా నవ్వుకుంటారు, మంచిగా ఒక గుడ్ ఫీలింగ్ తో ఎండ్ అవుతుంది. సర్ప్రైజ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.